ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడు తీరాన్ని దాటింది. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. ఫెంగల్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర ప్రాంత జిల్లాల్లో గాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాల్లో రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ఇక నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు అధికారులు. ఇక ఫెంగల్ ప్రభావంతో తమిళనాడులోని పెరియార్ నగర్ ప్రధాన రోడ్డులో నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. సబర్బన్ పరిధిలోని అన్ని లోకల్ రైళ్ల సర్వీసులను కుదించారు. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. ఇక చెన్నైతో పాటు సమీపంలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, మొయిలదుత్తరై, నాగపట్నం, తిరువూరు వంటి డెల్టా జిల్లాల్లో ఈ ఉదయం నుంచి కుండపోత వర్షం దంచి కొడుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్లపై ప్రజా రవాణాను ప్రభుత్వం నిలిపివేసింది. వరద నీరు కాలనీలోని అపార్ట్మెంట్లలోకి చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా 2220 పునరావాస కేంద్రాలను తమిళనాడు సర్కార్ ఏర్పాటు చేసింది. అందులో ఇప్పటికే 500 మందిని వాటిలోకి తరలించినట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వరద ముప్పును అంచనా వేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబర్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది.